రోజుకి ఒక 10, 20 సమ్టైమ్స్ 30 డిఎస్ఏ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నావు. కానీ ఇంటర్వ్యూలో కొత్త ప్రాబ్లం చూడంగానే అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలి అని బ్లాంక్ అయిపోతున్నావు కదా. అయితే ప్రాబ్లం నీ ఇంటెలిజెన్స్లో కాదు, నీ ప్రాక్టీస్లో ఉంది. చాలా మంది డిఎస్ఏని ఎలా ట్రీట్ చేస్తారు అంటే, ఇవాళ ఒక 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశా, సో నా స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటారు. ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, మీడియం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, లీడ్ కోడ్లో స్ట్రీక్ కూడా మెయింటైన్ చేస్తాం. కానీ ఒక రోజు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్ 2 వీక్స్ తర్వాత అడిగితే 2 వీక్స్ ముందు ఇచ్చిన ఒక ప్రాబ్లమ్ని తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు సాల్వ్ చేయగలవంటే వితౌట్ సీయింగ్ సొల్యూషన్ నువ్వు సాల్వ్ చేయగలవా? నువ్వే కాదు, మోస్ట్ ఆఫ్ అస్ నో. దానికి రీజన్ ఏంటంటే, మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మీద కంటే ఆ సొల్యూషన్ని గుర్తుపెట్టుకోవడం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు అర్థం కాకపోతే సొల్యూషన్ చూస్తాం, ఆహా చాలా సింపుల్గా ఉంది కదా అని అక్కడితో స్కిప్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. దీనివల్ల ట్రస్ట్ మీ, నో యూజ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ 10 ర్యాండమ్ ప్రాబ్లమ్స్ ఇలా చేయి. ఒక ప్యాటర్న్ పిక్ చేసుకో, లెట్స్ ఏ స్లైడింగ్ విండో. ఆ ప్యాటర్న్ కి సంబంధించి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. రాకపోతే సొల్యూషన్ వీడియో చూడు. పెన్ అండ్ పేపర్ తీసుకో, డ్రై రన్ చేయి. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ డ్రై రన్ చేస్తే నీకే క్లారిటీ వస్తుంది. తర్వాత స్క్రాచ్ నుంచి కోడ్ రాయడం స్టార్ట్ చేయి. ఆ తర్వాత అదే ప్యాటర్న్ లో 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. ఆ నెక్స్ట్ డే ముందు రోజు ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లమ్స్ ని మళ్ళీ ప్రాక్టీస్ చేయి. ఒక 3 డేస్ తర్వాత రివైజ్ చేయి. అండ్ 7 డేస్ తర్వాత వితౌట్ హింట్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. ఇప్పుడు నువ్వు ఒక ప్రాబ్లమ్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ఒక ప్యాటర్న్ని అర్థం చేసుకుంటున్నావు. ఇప్పుడు ఇంటర్వ్యూలో నీకు తెలియని ఒక కొత్త క్వశ్చన్ ఇచ్చినా కూడా నీ థింకింగ్ ఎబిలిటీ మొత్తం మారిపోతుంది. ఓకే, ఇది నేను ముందు ప్రాక్టీస్ చేసిన ఒక ప్యాటర్న్ లాగా ఉంది, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు అయిపోద్ది. దిస్ ఈస్ ద రియల్ గోల్ ఆఫ్ డిఎస్ఏ. జస్ట్ రిమెంబర్, మోర్ ప్రాబ్లమ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బెటర్ అట్ డిఎస్ఏ. బెటర్ అండర్స్టాండింగ్, డెలిబరేట్ ప్రాక్టీస్ ప్లస్ రివిజన్, ఈ 3 ఉంటేనే పర్ఫెక్ట్ ప్రాబ్లమ్ సాల్వర్ అవుతాం. సో నెక్స్ట్ టైం 20 డిఎస్ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కంటే ముందు ఆస్క్ యువర్ సెల్ఫ్, నేను ప్రాబ్లమ్స్ ని కౌంట్ చేస్తున్నానా లేకపోతే డిఎస్ఏని మాస్టర్ చేస్తున్నానా అని. బికాస్ అల్టిమేట్లీ ఇంటర్వ్యూలో నీ లీడ్ కోడ్ స్ట్రీక్ ఎంత అని చూడరు, కెన్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆర్ నాట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. కాంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలంటే ఇప్పుడే అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకో. సరే మరి అయితే బాయ్.